హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక ఫోటో చూపిస్తా చూడండి. ఇందులో మమతా బెనర్జీ అధికారంలో ఉన్న సమయంలో ఏ విధంగా ప్రవర్తించారు అండ్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించారు అనే విషయం స్పష్టమవుతుంది. ఒకవైపు అధికారంలో ఉన్న సమయంలో ఆమె పెద్ద ఫోటోను వేసుకుని కాళ్ళ దగ్గర ఆ రాష్ట్రానికి సంబంధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వ్యక్తి ఫోటోను కాళ్ళ దగ్గర ఉంచారు. అండ్ ఇప్పుడు ఆమె అధికారాన్ని కోల్పోగానే రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటో పెద్దది బ్యానర్ కట్టించి మరీ ఉంచారు. దీన్ని చూస్తూ ఉంటే టైం మనల్ని ఏ విధంగా చేంజ్ చేస్తుంది, మన అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ ఫోటో ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. మమతా బెనర్జీకి ఇప్పుడు మెల్లిమెల్లిగా తత్వం బోధపడుతుంది అన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏమీ పట్టించుకోలేదు. పూర్తి అహంకార పూరితంగా మాత్రమే వ్యవహరించారు. ముఖ్యంగా ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ ఇలా ఏ పార్టీని చూడకుండా అందరినీ తరిమి తరిమి కొట్టారు. తీరా ఇప్పుడు మమతా బెనర్జీకి అధికారం పోగానే అదే కమ్యూనిస్టులు అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆమె ఒక కోరిక కోరారు. అదేమిటంటే ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అలాంటి బీజేపీ శక్తులను ఓడించాలి అండ్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి అంటే నాతో పాటు కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు, ముఖ్యంగా అల్ట్రా లెఫ్ట్ పార్టీలతో పాటు రాష్ట్రంలో ఉన్న ఎన్జిఓలు అన్నీ కూడా కలిసి నాతో రావాలి. అప్పుడే నేను ఆ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను అనే విధంగా మమతా బెనర్జీ మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు స్పందించారు. మమతా బెనర్జీ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అధికారంలో ఉన్న సమయంలో మేము మీకు గుర్తుకు రాలేదా, మా కార్యకర్తలను వెంటాడి వేటాడి మరీ చంపారు కదా, మా పార్టీ ఆఫీసులను వందలాదిగా మీరు కబ్జా చేసేసుకున్నారు కదా, అప్పుడు మేము మీకు గుర్తు రాలేదా, తీరా మీరు ఓడిపోయిన తర్వాత మేము గుర్తొచ్చామా అనే విధంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలను చేయడాన్ని చూస్తూ ఉంటే ఆమెకు పూర్తిగా ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2011 నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఆమె తాజాగా గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నిజానికి ఆమె గతంలో అంటే 2011 కంటే ముందు చాలా మంచి పాలిటిక్స్ను నడిపించారు. ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో ఉన్న గూండాలకు వ్యతిరేకంగా సైతం ఆమె పోరాటం చేశారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే అక్రమ వలసదారులు, పెద్ద ఎత్తున ఫేక్ ఓటర్లు అనేవి ఉన్నాయి కదా, వీటిపై సైతం మమతా బెనర్జీ పోరాడిన విషయం మనకు చాలామందికి తెలియదు. ముఖ్యంగా 2003లో ఆమె ఏకంగా పార్లమెంటులోనే ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను కమ్యూనిస్టు పార్టీలు తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటూ ఉన్నాయి, వీళ్ళను మీరు అడ్డుకోవాలి, రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాంటిది తీసుకువచ్చి ఫేక్ ఓట్లన్నిటినీ తొలగించాలి, ముఖ్యంగా అక్రమ వలసదారులందరినీ గుర్తించి మరి వాళ్ళను తిప్పి పంపాలి అనే విధంగా ఆమె పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకుని మరీ నిరసన తెలిపారు. అండ్ అక్కడ గూండారాజ్కు వ్యతిరేకంగా ఎవరైనా పోరాడిన వ్యక్తి ఉన్నారు అంటే అది మమతా బెనర్జీని. ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఆ కాంగ్రెస్ పార్టీలో మహిళా నాయకురాలిగా అండ్ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సైతం ఆమె పోరాటం చేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా కాంగ్రెస్ పార్టీలో తన ఇంపార్టెన్స్ను కోల్పోతూ ఉండటంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆమె ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈ గూండారాజ్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. గూండాలు అంటేనే హింస, వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా రాజకీయ హింస అనేది ఉంటుంది. అలాంటి హింసకు తట్టుకుని మరి మమతా బెనర్జీ నిలబడగలిగారు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే 2011లో అధికారంలోకి వచ్చారో ఆ తర్వాత ఆమె తన మైండ్ సెట్‌ను పూర్తిగా మార్చేసుకున్నారు. గతంలో ఏ గూండాలకు వ్యతిరేకంగా అయితే ఆమె పోరాటం చేశారో అదే గూండాలను టీఎంసీ పార్టీలో చేర్పించుకుని అదే గూండా రాజును కొనసాగించారు. ఆ తర్వాత మనందరికీ తెలుసు రాష్ట్రంలో చాలా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అండ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గతంలో ఎవరైతే మమతా బెనర్జీ పోరాటం చేశారో అదే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ను ఆమె పెంచి పోషించడం స్టార్ట్ చేశారు. వాళ్ళకు ఆధార్, ఓటర్ కార్డులు అండ్ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అన్నిటిని ఆమె కల్పిస్తూ వచ్చారు. అందువల్లనే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఏకమయ్యారు. ఆమెను ఎన్నికల్లో ఓడించారు. సో ఎప్పుడైనా కానీ అధికారం వచ్చినప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు మరోలా ఉండటం అనేది అస్సలు తగదు. కానీ మమతా బెనర్జీ ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఒక పార్టీ అండ్ ఒక నాయకురాలు అన్నప్పుడు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని కానీ ఒక స్టాండ్ కానీ తీసుకుంటే దానిపై పూర్తిగా నిలబడాలి. ప్రాణం పోయినా కూడా అదే స్టాండ్ను మనం అనుసరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రజల్లో మనకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. కానీ మమతా బెనర్జీ అంతకుముందు ఏదైతే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్
కాంగ్రెస్కు వ్యతిరేకంగా అండ్ ఏదైతే గూండారాజ్కు వ్యతిరేకంగా పోరాటం చేశారో ఆ తర్వాత వాళ్ళకే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారో అందువల్లనే ఘోర పరాజయం పాలైపోయింది. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్తో పాటు ఆ రాష్ట్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి చాలా గొప్ప నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఎప్పుడూ గౌరవాన్ని కల్పించిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం ఇదే పశ్చిమ బెంగాల్ స్వతంత్ర సమర యోధులను ఆమె గౌరవించడం మొదలు పెట్టారు. కానీ ఇప్పటికే పరిస్థితి మించిపోయింది అని చెప్పుకోవచ్చు. మమతా బెనర్జీకి ఇప్పటికే ఏజ్ దాదాపు చాలా వరకు అయిపోయినట్లే కనిపిస్తుంది. అండ్ ఆ రాష్ట్రంలో ఎప్పుడైనా కానీ ఒక పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే 5 ఏళ్లలో చేంజ్ చేయడం దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. గతంలో కమ్యూనిస్టులు దాదాపు 3 దశాబ్దాల వరకు పరిపాలన చేశారు. అండ్ టీఎంసీ కూడా 15 సంవత్సరాల వరకు పరిపాలన చేసింది. అండ్ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది అండ్ భారీ మార్పుతో అధికారంలోకి వచ్చింది కాబట్టి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు మినిమం పరిపాలించగలదు. అండ్ కేంద్రంలో మోదీ కనుక అధికారంలో ఉంటే ఇది ఖచ్చితంగా 20 నుంచి 30 సంవత్సరాల వరకు రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో అప్పటి వరకు మమతా బెనర్జీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం కుదరదు. ఆమె మేనల్లుడు ఇప్పుడు అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లో తన వారసుడిగా వచ్చారు కాబట్టి అతనికి అంతగా స్టేక్స్ లేవు అని చెప్పుకోవాలి. అభిషేక్ బెనర్జీని రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. ఆ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ కూడా మమతా బెనర్జీని చూసి మాత్రమే ఓటు వేశారే తప్ప అభిషేక్ బెనర్జీని ఎప్పుడూ ప్రజలు అంగీకరించలేదు. ఆయన్ను పదే పదే తిరస్కరిస్తూ వచ్చారు. అయినా కూడా ఆయన రాష్ట్రంలో అల్లర్లు క్రియేట్ చేయడానికి ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏకంగా అవతలి పార్టీల వ్యక్తులను పెద్ద ఎత్తున ఒక గూండాలాగా బెదిరించడం మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి అభిషేక్ బెనర్జీని అక్కడి ప్రజలు ఎప్పుడూ అంగీకరించే ప్రసక్తే లేదు. తద్వారా మొత్తంగా చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉనికి అనేది ఇప్పుడు ఆ రాష్ట్రంలో మెల్లిమెల్లిగా తగ్గిపోనుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంతమైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యంగా ఇప్పుడు కమ్యూనిస్టులు అక్కడ మెల్లిమెల్లిగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఒక రకంగా తృణమూల అండ్ కమ్యూనిస్ట్ పార్టీలా అని అనుకుంటే బీజేపీకి కమ్యూనిస్ట్ పార్టీలే కొద్దో గొప్ప బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి ఒక సిద్ధాంతము అండ్ ఒక స్టాండ్ అనేది ఉంటుంది. మమతా బెనర్జీ లాగా అటు ఇటు మాట మార్చే వ్యక్తులు అస్సలు కారు. ఆ పార్టీల సిద్ధాంతాలు బీజేపీకి పూర్తి వైరుధ్యమే కావచ్చు, కానీ మమతా బెనర్జీ కంటే వీళ్ళు కాస్తంత బెటర్ అనే చెప్పుకోవచ్చు. సో ఇకపై నుంచి బీజేపీ కొద్దో గొప్ప కమ్యూనిస్టులను అక్కడ ప్రోత్సహించే అవకాశం సైతం లేకపోలేదు. ఎప్పుడైనా కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానాన్ని మరో పార్టీ కనుక ఆ స్పేస్ను ఆక్యుపై చేస్తే ఖచ్చితంగా ఈ పార్టీ పూర్తిగా అంతమైపోతుంది. ఒక్కసారి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిశీలన చేస్తే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ స్టాండర్డ్గానే ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంతమైపోయింది. కానీ ఆ స్పేస్ను వెంటనే వైసీపీ ఆక్యుపై చేసింది కాబట్టి ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. అదే కనుక వైసీపీ లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బతికి ఉండేది. ఈ విధంగా విపక్ష స్థానాన్ని ఇంకో పార్టీ కనుక ఆక్యుపై చేస్తే పూర్తిగా ఆ స్థానంలో ఉన్న పార్టీ తొలగిపోతుంది. ప్రస్తుతం కమ్యూనిస్టులు ఆ రాష్ట్రంలో కనుక ఎదిగితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అస్సలు ఉండదు అని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.